ఆడుకుంటున్నావేంది? అమ్మా నేను క్రికెట్ అవుతా, ఫుట్బాల్ ప్లేయర్ అవుతా. అన్నీ అవ్వలేవే. అయితే మోడీ తాతయ్యలాగా టీ అమ్ముకుంటా. సివిల్ ఇంజనీరింగ్ కోర్స్లో నేను జాయిన్ చేపిస్తున్నా. మూసుకొని 4 ఏళ్ళు చదువుకు. బిల్డింగ్స్ కట్టచ్చు దుబాయ్లో, మ్యాన్షన్స్. అమ్మా ఇంజనీరింగ్ కాదు, ఇంజనీరింగ్ ఇంజనీరింగ్. ప్రొనౌన్సియేషన్ ఓకేనే. అసలు నేను ఏం మాడుతున్నాను అర్థమవుతుందా? నాకంతా అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఆడపిల్లవి, నీకు వంట చేయటం రావాలి, బట్టలు ఉతకటం రావాలి, అంతేకాని ఆడుకో అని నేను చెప్తున్నా అని క్రికెటర్ అవుతా, ఫుట్బాల్ ప్లేయర్ అవుతా అంటే? అమ్మా నేనేమి జీవితాలతో ఆడుకోవట్లేదు, నా జీవితం కోసం ఆడుకుంటున్నాను. నేను క్రికెట్ అవుతా. వద్దులే. ఏ అమ్మా? ఆ బ్యాటో బాల్ ఏదో తగిలిందనుకో. ఉందమ్మా. బా నీకు ఆటల పిచ్చి ఉందని తెలిసే. విను విను. అమ్మా నువ్వేమో క్రికెట్ రావు మాకని చెప్తున్నావు, పోనీ మోడీ తాతయ్యలాగా టీ పెట్టుకుంటానమ్మా. మోడీ తాతయ్యలాగా టీ స్టాల్ పెట్టుకోవటం ఏంది? అప్పుడే కదమ్మా నేను పిఎం అవ్వగలను. టీ షాప్ ఉన్న వాళ్ళందరూ, టీలు అమ్ముకునే వాళ్ళందరూ మోడీ తాతయ్యలాగా పిఎంలు అవ్వరే. మరి కష్టాలు 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 ఫేస్ చేసేయాలి. కష్టే ఫలి. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. నేను అన్నీ అధిగమిస్తానమ్మా. నీ బంధ అధిగమిస్తావు. పిల్లి ఉండవి. పిల్లంటేనే పిరిగితనానికి చిహ్నం. అమ్మా మమ్మల్ని రెచ్చగొట్టి పాలిటిక్స్లో రెచ్చిపోవటాలు ఉండవు. అందరూ అనగదొక్కే వాళ్ళు ఉంటారు. ట్రాంపులు ఏనుగు సేవం తొక్కినట్టు తొక్కేస్తారు, తొక్కి నేరలా అవుతారు. డిప్లొమాటిక్గా ఉండాలి. పిల్లి ఉండవి. మూసుకొని కూర్చో. ఆడపిల్లవి అంటున్నవి ఇల్లు సిమ్మి, కుకింగ్ చేయి, వాషింగ్ మిషన్లో బట్టలు ఆరాక బట్టలు ఆరేయాలి, మడతేయాలి. ఇదే మనకని నిండుక నేను చదువుకొని దేశానికి ఉపయోగపడతా, 4 రాళ్ళు సంపాదిస్తా. అయితే నువ్వు సివిల్ ఇంజనీరింగ్ చెయ్యి. అంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే నీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి? దుబాయ్లో బిల్డింగ్స్ చూసావు చూడు, మ్యాన్షన్స్, బిగ్ బిల్డింగ్స్. అది చెయ్యాలంటే, నువ్వు ఆర్కిటెక్ట్ అవ్వాలంటే సివిల్ ఇంజనీరింగ్ చెయ్యి. అమ్మా ఇంజనీరింగ్ కాదన్నా, ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్. ఓకే అవుతావా సివిల్ ఇంజనీర్? కాదమ్మా. మరి సివిల్ ఇంజనీర్ అవుతా. సరే మరి మోడీ తాతయ్యలాగా టీ అమ్ముకుంటావు, 4 ఏళ్ళు సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ చదువుతావు, నీ ఇష్టం. డాక్టర్, లాయరు అయినా బర్లా, పోలీస్ అయినా బర్లా. మోడీ తాతయ్యలాగా పిఎం అయ్యేసరికి నీకు 20 ఏళ్ళు పట్టుద్ది. మరి అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. ఇప్పుడు చూసావా ఏంటమ్మా? ఇలానే జీవితం కూడా నిన్ను పుట్టుకు 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 పుట్టుకుని రంగుల రకంలో తిప్పేస్తుంది. ఈ వర్ల్పూల్ వాషింగ్ మిషన్లో తస్మాత్ జాగ్రత్త. పాములు, తోడేళ్ళు, తాబేళ్ళు, ముసళ్ళు, నక్కలు. నక్క అంటే నాకు శ్యామల గుర్తొస్తుంది. శ్యామల ఒకళ్ళని ఉద్దేశించి అనింది లేవే, అందరూ అవకాశవాదులే. అది కరెక్టేనమ్మా. అమ్మా మనకున్న 13 లక్షల 13 లక్షలు కాదు, 13.5 లక్షల కోట్లు. 13.5 లక్షల కోట్లు అప్పులు ఎలా తీర్తాయి? అందరం కష్టపడాలి. ఎవరి కాళ్ళు మత పిచ్చి, కుల పిచ్చి అన్నట్టు. మా ఆవిడని అన్నారు, నా బాబుని అన్నారు, బాబాయ్ అచ్చ నా మీద నెట్టేస్తున్నారు, 3 పెళ్ళిళ్ళు అన్నారు అని ఇదే గోల. ఇంక మా రాష్ట్రాన్ని ఏమి ఇంప్రూవ్ చేస్తామే చూద్దాం. ఇదిగో నా బోడితే ఛానల్ పెట్టి గోడు చెప్పుకుంటుందిగా, గోడ మీద పిలిముండ. ఇంతకీ నీ సివిల్ ఇంజనీరింగ్ కాదమ్మా, ఇంజనీరింగ్. నీ సివిల్ ఇంజనీరింగ్ కోర్సు రేపటి నుంచి స్టార్ట్. సరేనమ్మా. మోడీ తాతయ్యలాగా టీ అమ్ముకొని పిఎం అవుతావు 20 ఏళ్ళకి. 4 ఏళ్లలో సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఎంచుకొని ఒక ఫీల్డ్ని సన్మార్గంలో వెళ్ళు. చాగంటి గరికపాటి వాళ్ళ ప్రవచనాలు కూడా వింటూ ఉండు మధ్య మధ్యలో. అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, మోటివేషనల్ క్లాసెస్లో నిన్ను జాయిన్ చేపిస్తా. బాడీ లాంగ్వేజ్ రావాలి నీకు. కొడాలి నేను ఏంటంటే ఉన్నదొన్నట్టు చెప్పినా చెప్పే విధానం నచ్చలేదు, అంతే తేడా. సో నీకు బాడీ లాంగ్వేజ్, మోటివేషనల్ కోర్సులు అన్నీ నేర్పిస్తా. చాగంటి గారి ప్రవచనాలు వినాలి. పిల్లిముండవి. హ్యుమానిటీ ఆల్రెడీ ఉందిలే, నీకు గ్రాటిట్యూడ్ ఉంది. సో ఇన్నుంటే సరిపోదు. డిప్లొమాటిక్ నేచర్ ఉండాలి. పాముల మధ్యన బతకాలంటే
వాళ్ళ నేచర్, వాళ్ళ నైజం తెలుసుకోవాలి. విషం కక్కే పాముకి దూరం ఉండాలా లేదా దూరం పెట్టాలా. సరే అర్థమైందమ్మా. ఇంకా బాగా అర్థమవుతుంది, రాను రాను. నీ బొమ్మ నాకు ఇస్తావు బొమ్మ? వచ్చింది మొక్కలు, మీ ఇద్దరు ఒకేలా ఉన్నారే. బొమ్మకి బొమ్మ కావాలియా? బొమ్మకి బొమ్మ కావాలియా? నాకు ఈ బొమ్మ కావాలియా?